అబ్బబ్బబ్బబ్బబ్బ వాసువట్టయ్యా అది లెక్క వస్తుంది ఓకే స్టార్ట్. బాగా అలసిపోయాం డ్యాన్స్ చేసి. అబ్బా బాగా అలసిపోయాం డ్యాన్స్ చేసి. ఒక చాయ్ తాగితే మజా వస్తుంది. ఏం డియర్ టీ తాగుతాను. ఓకే షూర్. నువ్వు వాట్సాప్లో స్టేటస్ అప్డేట్ చేయి. ఈలో టీ చాక్లెట్ తాగుతాను. ఏమే నీకు మళ్ళీ చెప్పాలా ఏంటి? పోయి టీ తీసుకొని రాపా. బా ఓకే డియర్ కాఫీ తీసుకో. ఓకే ఒక సెల్ఫీ దిగుదాం. ఇప్పుడే స్టేటస్ అప్డేట్ చేస్తారు. కాఫీతో బంగారం తీసుకోండి. ఏందే అంత కోపంగా ఇస్తాయండి? కాఫీ తాగుతూ సెల్ఫీ దిగుతూ ఎంత సన్నగా ఉన్నారో మీరు ఎప్పుడు ఇవే తీసుకురాలి కాఫీలు అది తీసుకురా అంటారండి. ఈ సెల్ఫీ ఒకటి వచ్చి అందరిని చెడగొడుతుందండి. కాఫీ తాగితే సెల్ఫీ, నిద్రపోతే సెల్ఫీ, బయటికి పోతే సెల్ఫీ. ఏమే నేను పోయి రెడీ అవుతాను ఆఫీస్కి. నువ్వు వెళ్ళి ఇంకా టిఫిన్ చేసి బాక్స్ రెడీ చేయి. ఎలా ఓకే డియర్ మనం బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దాం? అదేదో మీరే చేయండి ఈరోజు. ఓకే సరే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి నేను ఆఫీస్కి రెడీ అవుతాను. ఇంతలో ఫేస్బుక్లో స్టేటస్ అప్డేట్ చేసి ఏం వీడియోస్ చూడు. ఓకే అండి. తీసుకోండి. ఆఫీస్కి ఎందుకే? ఎప్పుడు కాఫీ తీసుకురా టీ తీసుకురా ఇవే తీసుకురా అంటారు. త్వరగా వెళ్ళండి. నేను ఏదైనా సీరియల్ ఏదైనా చూసుకుని కాసేపు రెస్ట్ తీసుకుంటాను కదా. ఎందుకంత విసుక్కుంటా? నేనేమన్నా మీ ఇంటికి వెళ్ళి బంగారు తీసుకురమ్మన్నా, చీరలు తీసుకురమ్మన్నా? టిఫినేగా మరి వెళ్తున్నాంలే ఆఫీస్కు. వెళ్ళండి. చాలా పనిగా ఈ సీరియల్ వెళ్ళండి. చేసేది అరగంట పని అండి. పొద్దున్నే లేచి ఇల్లు తర్వాత అంతా ఏం పని ఉండదు. ఇక సీరియల్ చూసుకోవడము, లేకపోతే ఫేస్బుక్ చూసుకోవడము, పక్కింట్లో ఏం జరిగింది, ఎదురింట్లో ఏం జరిగింది, వాళ్ళింట్లో ఏం జరిగింది, వీళ్ళింట్లో ఏం జరిగింది, ఇదే. చెప్తే తెలియదు, హెల్ప్ చేస్తే తెలుస్తుంది ఏమంటారు కష్టమో. వెళ్ళండి. ఎందుకు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కంప్యూటర్ నువ్వు కొట్టు, నేను ఇరవంటి చేస్తాను. సరే సరే వెళ్ళండి. టైం అయితే వెళ్ళండి. ఓకే డియర్ నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. టాక్ టు యు లేటర్. సరేనండి. బాయ్. ఏంటండి ఈరోజు ఏంటి ప్లాన్స్? ఏం చేస్తున్నారు? ఏం లేదండి. తిన్నారా? అయిందండి. ఏంటండి మీది? అయిపోయిందండి. ఇదిగో మా ఫ్రెండ్ వాట్సాప్లో మెసేజ్ పెట్టిందండి. సినిమా రిలీజ్ అయిందంట కదా, వెళ్దామా వీకెండ్? ఏమో అండి, సినిమా తెలుగు టీవీ తెలుగు ఎప్పుడు ఈ వంటల గదిలో ఉండడమే సరిపోతుంది. నాకు ఏం తెలియదండి. చాలా బాగుంది అంటండి మూవీ. మరి వెళ్తున్నారా? మూవీ, షాపింగ్, రెస్టారెంట్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా సీన్ లేదులేండి మాకు. చెప్పి చూస్తాను. ఓకే అండి. సరే అండి. ఆయన వెళ్ళినప్పుడైనా నాకు రెస్ట్ దొరికేది. కాసేపు టీవీ చూస్తే ఏదైనా చేస్తాను. సరే అండి. మా బాగా ఫోన్ చేస్తారు. వంటది అదే అంటారు. ఓకే అండి. సరే అండి. బాయ్. హలో. ఇప్పుడే వెళ్ళాను ఆఫీస్కి. అప్పుడే ఫోన్ చేసావు. ఏం పని ఉండదు. మళ్ళీ ఏం వార్త తెచ్చావు చెప్పు. ఏం లేదండి, కొత్త సినిమా ఏదో రిలీజ్ అయిందంట. వెళ్దామా? ప్లస్ ఏదో ఈవెంట్స్ ప్లస్ ఏదో షాపింగ్ అన్ని కొత్తవి వచ్చాయంట. వెళ్దామా? అనుకున్నానండి. ఈ ఆడోళ్ళు ఫోన్ చేస్తే మన కార్డులు గీకుడే గీకుడు. ఏ పని ఉండదు మనకు. మొదలు పెట్టు ఏదో. ఎప్పుడైనా ఎక్కడికైనా అడిగితే చాలు ఇలాగే చెప్తావు. ఎక్కడికైనా తీసుకెళ్ళావా ఏంటి? ఊరికే చెప్తావు కానీ. సర్లే సరే మనం ఆలోచిద్దాంలే. నేను ఆఫీస్లో బిజీగా ఉన్నాను. ఫోన్ పెట్టే. తెలిసిందేగా, ఊరికే అడుగుదామని చేశాను నీ గురించి. సార్ మీరు చూసారా? మీ భార్య కూడా ఇంతేనా? మీ భార్య కూడా ఇంతేనా? ఏం పనిలేదండి. నేను చెప్పానా ఫస్ట్ ఈ ఫేస్బుక్ వాట్సాప్ బ్లాక్ చేసేయాలండి.
లేకపోతే ఇక ఈ వీటి వల్ల మనకి ఇంకా రాను ఖర్చు ఎక్కువ అయిపోతుంది. ఇంతకుముందు అంటే ఏదో ఐఎస్డీలో లోకల్ కాల్స్ ఏదో ఫోన్ చేయాలి దానికి డబ్బులు అయిపోతుందని అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఒక ఇంటర్నెట్ వచ్చిందిగా, ఇంటర్నెట్ వైఫై పెడతారు ఇంట్లో, ఇక ఇంట్లో ఒక ఐఫోన్ ఉంటుంది, తర్వాత ఈ వాట్సాప్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది. ఇప్పుడు ఏదో గ్రూప్ ఫామ్ చేశారండి, ఇక ఫోన్ కూడా చేసుకునేది లేదు. ఈ గ్రూప్ లో ఇక పెడతారు, మా ఇంట్లో రసం ఇప్పుడే అయింది, మీ ఇంట్లో సాంబార్ అయిందా లేదా, మా ఇంట్లో ఇందాక నేను అది చేసేటప్పుడు ఇదేంటి, మీ ఇంట్లో అది అయిందా లేదా, ఇదే పని అండి. చా వీళ్ళతో అల్లాడుతున్నాను. హలో, హలో బాగారు, ఏం చేస్తున్నా? నువ్వు చేసిన వడ తింటూ వాట్సాప్ చూస్తున్నానండి. అవునా, ఏంటి సంగతులు? ఇదిగో ఇప్పుడే మా ఫ్రెండ్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టింది, ఈ వీకెండ్ కొత్త మూవీ రిలీజ్ అవుతుందంట, సో వెళ్దామా? ఓ షూర్గా వెళ్దాం. అలాగే షాపింగ్ కి రెస్టారెంట్ కూడా తీసుకెళ్ళాలి మరి. యా, సాటర్డే అంతా ఖాళీయే కదా, మనం చేసేదేముంది. ఓకే, లవ్ యూ బంగారు, బాయ్. అబ్బా, ఈ ఆఫీస్ లో పనిచేసి బాగా అలసిపోయాను. ఏమే వచ్చానండి. ఏంది అంత ఇసుకుంటావేంది? వచ్చారండి చెప్పండి, అంతే కదా, ఏం కావాలో చెప్పండి. సరే అంట వార్తలు పెట్టెళ్ళు, ఛానల్ ఇండియాలో టీవీ స్విచ్ ఆన్ చేసుకోవడానికి కూడా బాబు మరి అంత అలసిపోయావు. మరి నేను వంట చేసి నేను అలసిపోయా, మరి నువ్వు హెల్ప్ చేయొచ్చు. అలాంటివి ఏమి ఉండవు. టీవీ స్విచ్ నేనే ఆన్ చేయాలి, ఫ్యాన్ స్విచ్ ఇవన్నీ నేనే చేయాలి. ఇదిగో ఆ వార్తలో ఏముంటాయో ఏమో. హలో, హాయ్ డియర్. ఎలా ఉంది? చాలా బిజీగా ఉన్నాను. ఇదిగోండి అసలు చిన్నోడు మిల్క్ తాకుండా అలాగే ఐప్యాడ్ ముందు ఉన్నాడు, కొంచెం వాడు చూడవా? ఓకే, నేను చూస్తాను. నువ్వు మళ్ళీ వాట్సాప్లో స్టేటస్ అప్డేట్ చేస్తాను. సరేనండి. బాయ్. తీసుకోండి. ఒక్కసారి నువ్వు నవ్వుతా ఏదైనా చెప్తే చూడాలని ఉంది. పనితో అలసిపోతే నవ్వు వస్తుంది మరి. ఇంకో తీసుకోండి ఇక. కానీ విసుక్కోకుండా నవ్వుతారా ఏంటి? పని చేసి అలసిపోతే తెలుసు. నువ్వు అలసిపోయా అంటావు. నువ్వు చేసేది 8 hours అంతే. నేను 24/7 వంటింట్లోనే ఉండాలి, క్లీనింగ్ అని అదని ఇదని. నువ్వు చేసే 8 hours కి పెద్ద ఓ చేస్తావు. మరి నేను ఎంత రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నావు? అంతసేపు పని చేస్తావా నువ్వేంది? లేకపోతే బట్టలు ఇవన్నీ చేయాలి. ఏదో ఒకటి బట్టల పని, వంట పని. నాకైతే ఎన్ని పనులు, నీకుండేది ఒక్కటే, ఆ ల్యాప్టాప్ నొక్కడమే అంతే. ఇంకేం టెన్షన్ ఉండదు. పెద్ద చెప్తావు దానికి కూడా. మీరు నొక్కండి, ల్యాప్టాప్ మీరు నొక్కండి. నవ్వుతాం. నువ్వు ఒకసారి ఒక రోజంతా వంట చేయి తెలుస్తుంది. వంట, క్లీనింగ్, అసలు మొత్తం ఏం చేసే పనులన్నీ నువ్వు చేయి తెలుస్తుంది ఏం చెప్తుందో. అదే నేను హోటల్ కూడా పెట్టలేదు 24 గంటలు. హోటల్ అంటే వంటే చేస్తారు, మిగతా ఏం చేయరు. అదే నేను వాషింగ్ మిషన్ తెచ్చిన, బట్టలు వెతికే పిండడానికి, గ్యాస్ పొయ్యి తెచ్చిన, ఇంకేమే అన్ని రెడీగా అవన్నీ ఖర్చు లేకుండానే అవే వేసుకొని తీసుకెళ్ళి అన్ని చేసి అన్ని చేస్తారు కదా మరి. ప్రతి ఒక్కదానికి ఏమైనా సమాధానం రెడీగా ఉంటుందండి ఈ ఆటోలో. మరి క్వశ్చన్ రెడీగా ఉన్నప్పుడు ఆమె సమాధానం చెప్పాలిగా. ఇక నీకెందుకు నేను వార్తలు చూసుకుంటా. చూసుకో, అదేదో ప్రపంచంలో వార్తలు చూడడం ఒక్కటే పని. దాంట్లో ఎవరిని ఎలా చంపాలి, ఎవడు ఎలా తెచ్చాడు, వాడు ఎలా తెచ్చాడు, వీళ్ళు ఎలా తెచ్చాడు తప్పితే ఒకటన్నా మంచి వార్త చెప్తారా? రెడీ అయ్యావా? షాపింగ్ వెళ్దాం. రెడీ అండి. పదండి. ఫస్ట్ ఏంటి మూవీ? మూవీ రండి. ఓకే, పదండి. పదండి, ఒక సెల్ఫీ దిగుదాం. నా బంగారంతో సర్దార్ గబ్బర్ సింగ్. సర్దార్ గబ్బర్ సింగ్ అంట స్టేటస్ పెట్టింది చూసారా? ಎಲ್ಲರೂ సూపర్ ఉంది మూవీ అని పెట్టారు. ఏ రోజైనా సినిమా హాల్ మొగమన చూపించారు నాకు. ఎప్పుడు ఆ టీవీ 32 ఇంచెస్ తెచ్చాను, 36 ఇంచెస్ తెచ్చాను, దాంట్లో పెద్ద కనపడింది, దాంట్లో చూడు అంటే తప్ప ఎప్పుడైనా సినిమాకి తీసుకెళ్లారా? చాలే మొదలు పెట్టింది ఇక నిమిషం కూడా కమ్మకూడదండి. చెప్పాను ఇందాక ఫేస్బుక్ అని. అప్పుడే నేను అట్లా పోయాను, ఫేస్బుక్ బటన్ నొక్కింది, అది ఏం జరుగుతుందో అప్పుడే తెలిసిపోయింది. వాళ్ళు సినిమా పోయిన వాళ్ళు అమ్మ సినిమా చూసుకోక ఫేస్బుక్ లో పెట్టడం ఎందుకండి? ఒకటి ఇందాక చెప్పాను, అప్పుడే పెట్టాను. చాలే ఆపు. నీకు తీసుకెళ్ళడం చేతగాక వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు, ఫేస్బుక్ లో వాట్సాప్ తిట్టడం కాదు. నువ్వు తీసుకెళ్ళడం నేర్చుకో. వాళ్ళని చూసాక వాళ్ళు మాట్లాడని పెడుతున్నారు అంతే. ఆవిడ పెళ్ళైన కొత్తలో 3 సార్లు సినిమా తీసుకోపోయారండి. అంటే సరే పదండి, మన మూవీ అయిపోయింది. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్దాం. పదండి, ఏదైనా ఆర్డర్ చేయండి. చికెన్ 65 ఆర్డర్ చేద్దామా? బిర్యానీ కూడా. ఓకే. చాలా
చాలా బాగుంది. సరే మనం దీంతో కూడా ఒక సెల్ఫీ దిగుదాం. చాలా బాగుంది. యమ్మీ బిర్యానీ. మా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు. చూడండి, కొత్త రెస్టారెంట్ అంట, అప్పుడే వెళ్ళారు, బిర్యానీ బాగుందని పెట్టారు, ఏదో పెట్టారు, చూసారా ఎంత బాగుందో చెప్తున్నారు. మరి కనీసం ఎప్పుడైనా రెస్టారెంట్ తీసుకెళ్లారా? కానీ ఎప్పుడు 24 ఆ కాఫీ తీసుకురా, టిఫిన్ తీసుకురా అని చెప్పడం, కనీసం ఒక రోజు రెస్ట్ ఇచ్చి బఫెట్ ఏదైనా తీసుకెళ్దాం అనుకున్నారా? ఏమి అనుకోరు, అసలు అడిగినా తీసుకెళ్లారు. ఈ రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇట్లా నలుగురిని పెడతారే, ఆ నలుగురి చేత ఇక మార్చి సెల్ఫీలు పెట్టియడము, చెక్కిని ఇక్కడ లైక్ కొట్టి వేయడం అన్ని చేస్తారే, అదంతా నిజం కాదు. అవునా? మరి మీరే చెప్తున్నారు, నేను ఎప్పుడు వినలేదే. నిజమే. ఏమండి మీరే చెప్పండి, 4 సార్లు అన్నదానం జరిగితే తీసుకుపోయానండి ఫ్రీ అని. అది కాకుండా అక్కడ ఎంత మంచిగా అన్ని మనకి ఏం కావాలో అన్నీ పెట్టారు అన్నదానంలో, బాగా తినేదండి, వచ్చేసామండి. తర్వాత ఈ హోటల్ అంటుందండి, హోటల్లో తినే ఫుడ్ బాగుంటదే, నువ్వు చేస్తావు కాబట్టి నేను ఇప్పటి వరకు ఒకసారి కూడా హాస్పిటల్ పోలేదు, అందుకోసమే మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ తింటామే అని చెప్పాను. అది అర్థం చేసుకోదు. అవును, ఇంట్లో చేస్తేనే హాస్పిటల్. వాళ్ళు ఏమన్నా రెస్టారెంట్ లో తిని హాస్పిటలైజ్ అయ్యమని సెల్ఫీ పెట్టారా, లేకపోతే చెక్ ఇన్ టు హాస్పిటల్ అని పెట్టారా? పెట్టలేదు అంటే బాగున్నారనే అర్థం. రేపమన్నాడు ఎవరో మొదలు పెట్టేటట్టే ఉన్నారే చెక్ ఇన్ టు హాస్పిటల్ అని కూడా. మరి పెట్టలేదుగా, సో బాగున్నారు, తీసుకెళ్ళొచ్చు కదా రెస్టారెంట్ కైనా. చెప్తే వినరు, పెట్టినప్పుడు వెళ్ళొచ్చు కదా. నీతో మాట్లాడలేను, నా వార్తలే నాకు మంచిది. తిన్నాము, ఇంకా షాపింగ్ పని. సారీ బాగుంది కదా, ఇద్దరు బాగుంది, దీని మ్యాచింగ్ చాలా బాగుంది అనుకుంటా. చూస్తాను. ఓ చాలా బాగుందండి. మీరు కూడా డ్రెస్ తీసుకోండి, ఆ డ్రెస్ చాలా బాగుంది. ఓకే షూర్, బాగుంది, నేను తీసుకుంటాను. పదండి మనం దిగుదాం. ఓకే, లేటెస్ట్ మోడల్ చీర అంటండి, నగలంట. చూడండి ఎంత బాగున్నాయో. ఎప్పుడైనా చీరలు నగలు మొహమన్నా చూసారా? చూడండి కనీసం చాలా బాగున్నాయండి. కొనిపించారా ఒక్కసారి కూడా? నాకు వచ్చే కోపానికి అది మాత్రమే వస్తుంది ఫ్రీగా. నేను ఎప్పుడన్నా ఫేస్బుక్ ఓపెన్ చేసి మా ఫ్రెండ్ ఆ కోట్ కొన్నాడు, మా ఫ్రెండ్ ఈ బనీన్ కొన్నాడు, మా ఫ్రెండ్ ఆ బూట్లు కొన్నాడు నేను ఎప్పుడైనా చెప్పానండి? ఆడోళ్ళేనండి మొదలు పెడతారు, వాళ్ళు సీరియల్ కొన్నారు, వీళ్ళు జాకెట్లు కొన్నారు, వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు ఇది కొన్నారు. మరి కొనిపించేవాళ్ళు చూస్తే ఎందుకండి కోపం? కనీసం తీసుకెళ్ళండి, కొనిపించండి అంటే వచ్చేస్తారు. మీకు ఎందుకంతా? ఒక్క నిమిషం నన్ను మాట్లాడింది, ఒక్క నిమిషం మాట్లాడు. నువ్వేనా మాట్లాడేది? మేము ఏమంటే ఇది సంపాదిస్తున్నాం మేము, ఖర్చు పెట్టేది మీరా అనేసి ఓ అంటావు. ఇక ఖర్చు పెట్టడానికి ఇంకా మేము ఇంత పని చేస్తే మాకు ఖర్చు పెట్టడానికి ఏమో అంత బరువు. సార్ మీరే చెప్పండి సార్. లాస్ట్ ఇయర్ ఒకసారి క్లియరెన్స్ సేల్ పెట్టారండి, $5 పెట్టి ఒక చీర కొన్నానండి. అంతకు ముందు ఇయర్ ఒకసారి క్లియరెన్స్ సేల్ పెట్టారండి, $10 పెట్టి ఒక చీర కొన్నానండి. 2 చీరలు 2 సంవత్సరాల ముందు కొన్నానండి. ఇప్పటి వరకు ఒక్కడో కూడా చినిగిపోలేదండి. అయ్యే మాత్రం వాడనంట, నిన్నేదో కొత్తగా ఒక చీర వచ్చిందంట, అది కావాలంట. ఏదైతే ఉన్నాయండి అన్ని చీరలే కదా, మళ్ళీ దానికోసం కొనుక్కోవడం అవసరమా? నువ్వు కొన్నవి డోర్ మ్యాట్ లాగా వేసాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే నువ్వు ఈసారి కొనుక్కో. క్లియరెన్స్ సేల్ లో పనికొచ్చేట టీ షర్ట్స్ అలాంటివి వేస్తా, తెలుస్తుంది ఆఫీస్కి వెళ్ళి వేసుకెళ్తావో లేదో. నేను చీరలు కొనేటప్పుడు అమ్మేవాళ్ళు చెప్పారండి, ఇది అన్ని విధాలుగా పనికొస్తుందని. నాకేం తెలుసు అన్ని తర్వాత డోర్ మ్యాట్ గా వాడుతుందని. అవును, మరి నువ్వు కొనిపించేదానికి ఇంకా డోర్ మ్యాట్ కాక ఇంకేం వాడతారో ఏంటో. Hi dear. Close your eyes. Happy birthday. Wow, thank you అండి. ఇంత బాగా గిఫ్ట్. సో మచ్ అండి. లవ్ యూ. విన్నారా? గిఫ్ట్ అట, సర్ప్రైజ్ గిఫ్ట్, బర్త్డే వాళ్ళ వైఫ్ ది. ఆయన గుర్తు పెట్టుకొని మరి విష్ చేయడం వదిలేయండి, గిఫ్ట్ తీసుకొచ్చాడు. కనీసం ఏ రోజున ఒక్కసారైనా బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఒక్కసారి విష్ చేసావా? గిఫ్ట్ వదిలేమని చెప్పారా? ఫ్రీ లేదు, తీసేమన్నా గిఫ్ట్ తీసేమన్నా, కనీసం విష్ చేసే ఫ్రీనే కదా, అది కూడా చేయలేదు మీరు. వాళ్ళు సర్ప్రైజ్ గిఫ్ట్ అంట ఏమో చేస్తున్నారు, చేత కూడా కాదు కనీసం విష్ చేయడం కూడా. ఒక్క నిమిషం అండి, అలా బయటికి వెళ్ళాలి, ఎంత ప్రశాంతంగా ఉన్నదో. ఆఫీస్ లో ఒక రోజు ప్రశాంతత దొరుకుతుంది, ఆ తర్వాత బయట మీ ఫ్రెండ్స్ తో తిరిగితే ప్రశాంతత దొరుకుతుంది. అప్పుడే వచ్చేనా రెడీగా పెట్టుకోండి, లిస్ట్ రాసి పెట్టుకుంటారండి మొత్తం ఏ
ఏమే మళ్ళా ఏంది గిఫ్టా బర్త్డేనా? అవును, బర్త్డేనే గిఫ్ట్, కనీసం విష్ కూడా చేయవు అంటున్నా. ఒసే ఎన్ని కొత్త కనిపెట్టారే, ఇంతకుముందు బర్త్డేలు గిఫ్ట్లు అన్నీ లేవు. ఇక షాప్లలో వాళ్ళకి దగ్గర ఉండే సామాన్ షేర్ చేసుకునేదానికి ఒకరిని పెడతారు, అలా బర్త్డే అని చేపిస్తారు, అలా చెక్కిన్ అని పెడతారు ఫేస్బుక్ లో. నీలాంటి చేతగాని వాళ్ళ కోసమే అట్లా పెట్టుకుంటారు. మనం ఏం చేస్తాను ఇక ఏదో ఒసే నీతో కాదే, ఇది మన పక్కింటోని ఆయన కథ చేస్తాను ఇప్పుడు. వాళ్ళ కథ తెలిసేదేంటి, నీ కథ లేదు ఆడే అంటే వాళ్ళు ఏం చేస్తే నీకు అన్ని తెలిసిపోతున్నాయి. ఆయన ఒక్కడే కాదుగా, ప్రపంచంలో అందరూ పెడతారు, అందరూ లేదు తింటావా, లేకపోతే నువ్వు కూడా ఫేస్బుక్ లో అప్డేట్ చేస్తావా ఐఎమ్ వెరీ యాంగ్రీ బికాస్ ఆఫ్ దిస్ అని? లేదు కదా. అరే ఇట్లా కాదు, నీ కథ తెలుస్తాను. నీకేం పని లేదా? ఏంటి మస్తు పని ఉంది. మరి ఏం చేసేదంటే ఫేస్బుక్ లో పెట్టాలి. అవును, మా ఇంట్లో ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, మా ఇష్టం చేస్తాం. అదిగా తమ్ముడు, ఏంటి గారు? కాదు తమ్ముడు, ఇప్పుడు ఒక్కటి ఆలోచించు. ఎప్పుడు నువ్వు మీ భార్యకు డార్లింగ్ అది ఇది అది అని చెప్పి నువ్వే కాఫీ చేసావు, నువ్వే టిఫిన్ చేసావు, అన్ని నువ్వే చేసావు. అవును, మా మా ఇష్టం, నేను నా ఇష్టం చేసుకుంటాను. నీదేం ప్రాబ్లం? అరే నాయనా ఒక్కసారి నిదానంగా ఆలోచించురా. ఏం ఆలోచించాలి? ఎప్పుడైనా నీ పిల్లలు నీకోసం ఎవండి మీరు కూర్చోండి నేను చేస్తాను కదా. అది నా వాళ్ళు నీకెందుకు పని అవుతుంది దాంట్లో? అరే ఇటువంటి వాళ్ళతో నేను మాట్లాడలేదు. నేను వెళ్ళిపోతున్నాను అంతే. అతను కూడా చెప్పింది ఏదో ఆలోచించాల్సిన విషయంగానే ఉంది. ఈ మా ఆవిడ టార్చర్ తట్టుకోలేకున్నాను. సో ఇంకా మా ఆవిడ చెప్పినట్టు వింటాను. బంగారు ఏంటి వీడు ఇంత అయినా వీడు ఏమంటున్నాడు? అవును, చూద్దాం ఒకసారి. అసలు నేను ఏమన్నా పని చేస్తుందా, రోజు నేను చేయడమేనా? అమ్మడు అమ్మడు ఏంటండి ఏం చేస్తున్నావు? ఒప్పించారా? లేదు, అరిశాను. హెడ్ ఎలా ఉంది? కొంతమంది కాఫీ తీసుకురాపో. అబ్బా ఇప్పుడే మెసేజెస్ ఏదో వచ్చాయండి, చూస్తున్నాను. నీ మెసేజ్ కాకుండా అక్కడ ఈ కాఫీ తీసుకురాపో. ఏంటండి కొత్తగా మాట్లాడుతున్నారు? వెళ్ళు, వెళ్ళు, వచ్చేది వెళ్ళు. నాకు ఏదో అయినట్టుంది. సరే చేసేద్దాం ఈసారికి. బంగారా? అదేంటండి, నా పేరైనా పూర్తిగా తెలుసా మీకు? కనీసం బంగారంటే కొత్తగా ఏ రోజు ఇచ్చారా? వంటగది ఎట్లా వంటగది ఎటువైపుందో? అటువైపు కాదు, ఇటువైపు. కనీసం స్టవ్ వేయడం వచ్చా? వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.